देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एन.एम. श्रीनिवास रेड्डी ने कहा कि बीईडी कॉलेज को हर तरह से तरक्की दी जाएगी। उन्होंने आज मंगल के रोज़ 2 लाख रुपए के SDF फंड के जरिए तलबा के लिए तामीर किए गए जदीद बैतुल-खलाओं का इफ्तिताह किया। बाद अज़ां उन्होंने मीडिया से बात करते हुए वाज़ेह किया कि हमारे कॉलेजों और स्कूलों को तरक्की देने की बहुत ज़रूरत है और ये हम सब की जिम्मेदारी है कि सरकारी तालीमी इदारों में तालीम हासिल करने वाले SC, ST और BC अक़लियत के गरीब तलबा को ज़्यादा से ज़्यादा सहूलियात फराहम करें। चूँकि कॉलेज सबसे पुराना है, इसलिए कॉलेज के अमले को मशवरा दिया गया कि वो जल्द ही कॉलेज के लिए नई इमारत की तामीर का मंसूबा फराहम करें। रुकन असम्बली ने कहा कि हम महबूब नगर को तालीमी मरकज़ के तौर पर तरक्की देने के हदफ के साथ आगे बढ़ रहे हैं, जो कि यह सिर्फ एक शख्स से मुमकिन नहीं, हर किसी को अपना हिस्सा डालना चाहिए और इसी के लिए महबूब नगर एजुकेशन फ़ंड कायम किया गया है। रुकन असम्बली ने ज़िम्मेदार शहरियों और समाजी तौर पर शऊर रखने वाले हर फर्द से इस तालीमी फ़ंड में हिस्सा डालने की अपील की। उन्होंने कहा कि महबूब नगर एजुकेशन फ़ंड का इंतज़ाम हुक्काम की निगरानी में शफाफ तरीके से किया जाता है। उन्होंने एक बार फिर कहा कि वह हर माह अपनी तनख्वाह से 1 लाख रुपये एजुकेशन फ़ंड में जमा करवा रहे हैं। इस मौके पर तलबा ने कहा कि आज का दिन हमारे लिए बहुत ही मुबारक दिन है और हम रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी का खुसूसी शुक्रिया अदा करना चाहते हैं, जिन्होंने हमारे बारे में सोचा और हमारे दुखों को समझा और हमारे लिए बैतुल-खलाओं का इंतज़ाम किया। बाद अज़ां कॉलेज के तलबा और असातिज़ा ने रुकन असम्बली को तहनीत पेश की। इस मौके पर मुड़ा चेयरमैन लक्ष्मण यादव, लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, प्रिंसिपल M. गोविंदराजुलू के अलावा दीगर कायदीन मौजूद थे। నమస్కారం సార్ అప్పుడు లేకుండా ఆ రోజు ఈరోజు ముజీ బైరా నమస్కారం ఎగ్జామ్స్ ఉన్నాయి రోజుల అంతే కొంచెం డైట్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న BED కాలేజ్ ఎంతో పురాతనమైన కాలేజ్. అరకొర వసతులతోటి నెట్టుకొస్తూ ఉన్నారు. గతంలో ఈ కాలేజ్ విజిట్ చేసినప్పుడు గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిండ్రు టాయిలెట్స్ లేవు అని. ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మా కాంగ్రెస్ నాయకులు ఇమ్మీడియట్గా టాయిలెట్స్ కట్టించిండ్రు. సరే, దానికి కంప్లీట్ అయిన తర్వాత నా SDF ద్వారా వాళ్ళకు మంజూరు చేసినాను. ఇప్పుడు వాళ్ళు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వాళ్ళకు శుభ్రమైన టాయిలెట్స్ వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. అలాగే లైబ్రరీ కోసం కూడా వాళ్ళు అడిగినారు. సో అది కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. ఈ BED కాలేజ్ను కంప్లీట్గా దీన్ని రెనోవేట్ చేయాలి లేదా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. BED కాలేజ్ ప్లస్ ఇక్కడ స్కిల్లింగ్ సంబంధించిన కోర్సెస్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దీని భవిష్యత్తులో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. నేను ఒకటే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు చెప్తా ఉన్నా, మన కాలేజీలను మన స్కూల్స్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
ఒక్కోసారి ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అటువంటి సందర్భంలో మనకు మనమే తలా ఒక చేసి మన విద్యాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీలో చదివే వాళ్ళందరూ అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదవారు ఉంటారు. కాబట్టి వాళ్ళకు వేరే సోర్సెస్ ఉండవు చదువుకోవడానికి. ప్రభుత్వ కళాశాలకు పాఠశాలకే వస్తూ ఉంటారు. వాళ్లకు వీలైనంత ఎక్కువ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రభుత్వాల మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉంది, సొసైటీ మీద ఉంది. అందుకే విద్యానిధిని మేము ప్రారంభం చేసుకున్నాం. చాలా చక్కటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ విద్యానిధిలో బాధ్యత కలిగిన, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తలా ఒక చెయ్యి వేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలంటే అది ఒక్కరి వల్ల కాదు. మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వ్యక్తి అందులో భాగస్వామ్యం అయితే తప్ప ఆ కళ సాకారం కాదు. అందుకే మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎన్నో సదుపాయాలు మన పిల్లలకు మనం కల్పించుకోవాల్సింది. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యేది. ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్ కోసం ప్రభుత్వం మీద డిపెండ్ కావచ్చు, వస్తాయి. కానీ చిన్న చిన్న అంశాలకు ప్రభుత్వం కోసం ఎదురు చూడొద్దు. మన వంతుగా మనం సహాయం చేసుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా, మహబూబ్ నగర్ విద్యానిధికి మీకు తోచినంత మీ కంట్రిబ్యూషన్ ఉడతా భక్తిగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతూ, నేనైతే ప్రతి నెల నా జీతం మొత్తం కూడా 1,00,000 రూపాయలు విద్యానిధికి ఇస్తూ ఉన్నాను. పోయిన నెల ఇచ్చిన, ఈ నెల కూడా మళ్ళీ 1-2 రోజులలో పోయి కలెక్టర్ గారికి చెక్ ఇస్తా. మహబూబ్ నగర్ విద్యానిధి పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో జరిగే నిధి. దీంట్లో 1 రూపాయి కూడా మిస్యూజ్ కావడానికి అవకాశమే లేదు. కాబట్టి పారదర్శకంగా ఇది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీని మీద ఆలోచన చేయండి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి కంట్రిబ్యూట్ చేయమని చెప్పి మళ్ళొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా.